మనిషి పుట్టిన మరుక్షణం నుంచి మృత్యువు అనుక్షణం అతన్ని వెంటాడుతుంది. ఏ క్షణానైనా తనతో తీసుకువెళ్తుంది. నిజమే. కాకపోతే ఈ మరణం సహజ మరణమైతే ఏ ఇబ్బంది లేదు. కానీ అంతవరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న ఒక మనిషి హఠాత్తుగా మృత్యువు ఒడికి చేరుకుంటే జనంలో రకరకాల అనుమానాలు, అపోహలు చోటు చేసుకుంటాయి. అవి పుకార్ల రూపంలో షికార్లు చేసి మూఢనమ్మకాలుగా మారి జనం మెదళ్లలో తిష్టవేస్తాయి. అలాంటి ఒక కథను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. లెట్స్ వాచ్ ఇట్. కిషన్ దాస్ చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఇప్పుడేగా తమకు పన్నప్పగించి ఇటువైపుగా వచ్చాడు. అసలే భయంతో అడిలిపోతున్న ఆ ముగ్గురు కిషన్ దాస్ చావును చూసి ఇంకా చచ్చిపోయాడు. శవాన్నక్కడే వదిలేసి ముగ్గురు ఆగకుండా ఊరి వైపుగా పరిగెత్తారు. ఈ విషయం క్షణాల్లో ఆ ఊరే కాకుండా పొరుగుళ్ళు కూడా తెలిసిపోయింది. ఎప్పటి నుంచో వాళ్ళందరూ ఆ గుడి గురించి చెప్పుకుంటున్న కథలకు ఇప్పుడు ఈ సంఘటనతో మరింత బలం చేకూడినట్టయింది. ఇంతకీ ఆ గుడి గురించి అక్కడి జనాలు అంతగా భయపడడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే కొన్ని వందల ఏళ్ల క్రితం ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఇతని పేరు మహారాజ్ దేవాస్. జమీందారీ వంశ వారసుడు. ప్రజల పాలిట దేవుడిగా పేరున్న మహామనిషి, మంచి మనిషి. ఇతని ఏకైక ముద్దుల కూతురు పుష్పలత. భార్య అనారోగ్యం కారణంగా మరణించి చాలా రోజులైంది. కూతురంటే మహారాజుకి పంచ ప్రాణాలు. కూతురు పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరిపించేవాడు. ఆ రోజున అన్ని రకాల శుభకార్యాలు చేయించడం అక్కడ ఆనవాయితీ. ఆ రోజు ఊరంతటికి అన్నదానం, వస్త్రదానం చేసేవాడు. కూతురుని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, ప్రజల్ని కూడా అంతే బాధ్యతగా, ప్రేమగా పాలించేవాడు. మహారాజ్ దేవాస్ పాలనలో రోజులు హాయిగా సాగిపోతున్నాయి. ఒకరోజు కొంతమంది ఊరి పెద్దలు మహారాజ్ దేవాస్ దగ్గరకు వచ్చారు. ఊరిలో దుర్గ గుడిని నిర్మిస్తే అందరికీ మంచి చేకూరుతుందని, పైగా యువరాణిని దుర్గామాత అంశగా చెప్పుకుంటారు కాబట్టి ఆమెకు అన్ని విధాల మేలు కలుగుతుందని చెప్పడంతో వెంటనే రాజు ఆలయ నిర్మాణానికి ఒప్పుకున్నాడు. యువరాణి మరుసటి పుట్టినరోజు కల్లా దేవాలయం సర్వాంగ సుందరంగా సిద్ధం కావాలని పనులు పురమాయించాడు. అనుకున్నట్టుగానే ఆలయ నిర్మాణ ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగిపోతున్నాయి. రోజులు అలా గడిచిపోయాయి. మరో 2 రోజుల్లో పుష్పలత పుట్టినరోజు. ఆ రోజే ఆలయ ప్రవేశం జరగాలని, దేవతామూర్తిని ప్రతిష్ఠించాలని సిద్ధాంతులు ముహూర్తం నిర్ణయించారు. ఆ శుభముహూర్తాన మహారాజు, యువరాణి పుష్పలత, అనుచరగణం, గ్రామ పెద్దలు అందరూ దేవాలయ ప్రవేశం చేశారు. పుష్పలత దేవాలయం మొత్తం తిరుగుతూ ఆసక్తిగా పరిశీలిస్తోంది. ఆ గుళ్ళో పెద్ద పెట్టిన కేకలు ప్రతిధ్వనించాయి. ఏమైందో ఏమోనని అక్కడికి వచ్చిన మహారాజు దేవాస్, గ్రామ పెద్దలు అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయారు. ఎదురుగా అంతసేపు ఆనందంగా తుల్లిపడుతూ తిరిగిన తన గారాల పట్టి రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించేసరికి ఓరుమంటూ కుప్పకూలిపోయాడు దేవాస్. ప్రాణానికి ప్రాణమైన కూతుర్ని పోగొట్టుకున్న ఆ తండ్రికి గుండె ఆగినంత పనైంది. యువరాణి చావుతో ఊరంతా శోకసంద్రమైంది. ప్రారంభోత్సవానికి ముందే కీడు జరిగిందని ఆ గుడి తలుపులు మూసేశారు. అలా దేవతామూర్తి ప్రతిష్టాపన అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే కూతురు పోయిన దుఃఖంతో రాజా దేవాస్ కూడా
మరణించాడు. ఆ తరువాత ఆ దేవాలయం తలుపులు తెరిచిన వారెవ్వరూ లేరు. ఆ గుడి తలుపులు తెరిస్తే కీడని అక్కడి జనమందరిలోనూ బలంగా ఓ మూఢనమ్మకం నాటుకుపోయింది. దేవతామూర్తి ప్రతిష్టాపనకు ముందే గర్భగుడిలో పుష్పలత మరణించడంతో ఆ గుడి అపవిత్రమైందని, అమ్మవారి విగ్రహాన్ని ఆ గుడిలో ఇక ప్రతిష్ఠించలేమని ఆలయ ప్రధాన పూజారి చెప్పడంతో దుర్గామాత ప్రతిమను అక్కడే ఖాళీ స్థలంలో ఉంచేశారు. ఆ గుడిని అలాగే తాడు పెట్టేశారు. ఆపై గుడి తలుపులు మళ్లీ ఎన్నడూ తెరుచుకోలేదు. కానీ ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకి అటువైపుగా వెళ్లే వారికి గుళ్ళో నుంచి పులి గాండ్రింపు శబ్దం, ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్టుగా వినిపించడం, గంటలు అదే పనిగా ఎవరో మోగిస్తున్నట్టుగా శబ్దాలు రావడంతో అటుగా వెళ్లేవారు భయభ్రాంతులకు గురయ్యేవారు. దాంతో చనిపోయిన పుష్పలత ఆత్మ అక్కడే ఆ గుళ్ళోనే తిరుగుతోందని, ఆ దేవాలయంలో చిన్న వయసులోనే అకస్మాత్తుగా చనిపోవడం వల్ల ఆమె ఆత్మ అందులోనే ఉందని చెప్పుకోసాగారు. రాత్రిపూటే కాదు, పగటిపూట కూడా అటువైపు పొలాలకు ఒంటరిగా వెళ్లాలంటే అక్కడి చుట్టుపక్కల జనం వణికిపోసాగారు. ఎందుకో తెలియదు కానీ మనిషి నిజాన్ని తెలుసుకునే కంటే అబద్ధాన్ని నమ్ముతూ అదే నిజం అనుకుంటూ తను తాను మోసగించుకునేందుకే ఇష్టపడతాడు. తాను నమ్మిన అబద్ధాన్ని నిజం చేసేందుకు నిజాన్ని సమాధి చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. మనిషిలోని ఈ అవలక్షణమే ఇన్ని అనర్థాలకు కారణమవుతోంది. ఇందుకీ రాజుగారి కూతురు ఆత్మే ఆ గుళ్ళో తిరుగుతుందా? ఆ ఆత్మ వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా? అక్కడి ప్రజలు భయపడుతున్న దాంట్లో వాస్తవం ఎంత? లెట్స్ డిస్కవర్ ద ట్రూత్. ఎంతసేపు మనం చెప్పుకున్న ఈ గుడి మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో ఉంది. దేవతామూర్తి ప్రతిష్టాపన కాని ఈ గుళ్ళో ఏదో అతీత శక్తి ఉందని అందరి నోట వినపడుతోంది. లేకపోతే ఏ అనారోగ్యము లేని కిషన్ దాస్ ఉన్నట్టుండి హఠాత్తుగా రక్తం కక్కుకొని ఎందుకు చనిపోతాడు? ఇది ఈ మధ్య అక్కడి జనంలో అనుమానం రేకెత్తించిన సంఘటన. పైగా గుళ్ళో నుంచి ఏవేవో వింత వింత శబ్దాలు వినిపించడం గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకుంటున్నారు. ఆ గుళ్ళో ఏదో అతీత శక్తి తిరుగుతోందని, ఆ శక్తి దెయ్యమా లేకపోతే యువరాణి ఆత్మ అంటూ చర్చలు లేవదీస్తున్నారు. రాత్రుల్లోనే కాదు, పగటిపూట కూడా దేవాలయంలోంచి పులి గాండ్రింపులు, మరికొన్నిసార్లు గంటల మోతలు వినిపిస్తున్నాయట. పైగా రాత్రుళ్ళు ఆలయం చుట్టూ ఓ మహిళ తెల్ల చీరలో వెళ్లే నీడ కనిపించిందని కొంతమంది నమ్మకంగా చెప్తున్నారు. దాంతో చీకటి పడిందంటే చాలు అక్కడి జనాలు భయంతో ఆ గుడి వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు. ఆ రోజుల్లో ఆలయ ప్రవేశం సమయంలో జమీందార్ కూతురు ఎలా చనిపోయిందనే నిజం ఇంతవరకు వెలుగులోకి రాలేదు. బహుశా రాజు పాలిటి నమ్మక ద్రోహులు, విద్రోహ శక్తులు ఆ దారుణాన్ని కొడిగట్టి ఉంటారు. గుడి నిర్మాణం కావించిన రాజు, అతని కూతురు ఇద్దరు అకారణంగా చనిపోవడంతో ఆనాటి ప్రజల్లో ఆలయం పట్ల కొన్ని వ్యతిరేక భావనలు చోటు చేసుకున్నాయి. క్రమక్రమంగా వాటిని బలంగా విశ్వసించడం వల్ల అభూత కల్పనలకు తావిచ్చినట్టుగా అయిందని అక్కడి స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఒకరు తెలిపారు. కొంతమంది ఆలయ భూముల్ని అసాంఘిక కార్యక్రమాలకు, తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఆ క్రమంలోనే అక్కడ ఎవరైనా ఏవైనా పనులు తలపెట్టినప్పుడు ఇలాంటి విచిత్రమైన శబ్దాల్ని సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేవారని ఓ వాదన కూడా ఉంది. అందులో భాగంగానే అక్కడికి వచ్చిన కిషన్ దాస్ ను కూడా చంపేసి ఉంటారని, పైగా ఏదో అతీత శక్తి అతనిపై దాడి చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారని కొన్ని అభియోగాలున్నాయి. దేవాలయానికి వెళ్లడం అంటే అన్ని రకాల మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు, ఊరట కల్పించేందుకు మనకు మనం ఇచ్చుకునే భరోసా, పాజిటివ్ ఆలోచనలు కలిగించే విధానం, దైనందిక జీవనంలోని ఒత్తిళ్లు తొలగించే ప్రశాంతత గుళ్ళో అలవడుతుందని మనందరి నమ్మకం. అలాంటిది గుడి నిర్మాణం సమయంలోనే సరిగ్గా దేవతామూర్తిని ప్రతిష్ఠించే సమయానికి అత్యంత కీలకమైన వ్యక్తి అర్థాంతరంగా చనిపోవడం అన్నది ఆనాడు కీడుగా భావించి ఉంటారు. అక్కడికి ఎవరొచ్చినా ప్రశాంతత దక్కదేమో, యువరాణి మరణమే పదే పదే గుర్తుకొస్తుందనేమో దేవతామూర్తిని ప్రతిష్ఠించకుండా అలాగే వదిలేశారు.
అందుకే ఆ గుడిని ఓ సాధారణ కట్టడంగానే భావించి అలా పాడుపెట్టేశారు. కాకపోతే అది రాను రాను రకరకాల పుకార్లకు, విభిన్నమైన కథనాలకు చోటిచ్చింది. పాడుబడ్డ గుడిని అడ్డాగా చేసుకున్న కొంతమంది సృష్టించే భయానక కథనాలు ప్రజల్లో బలంగా పాతుకుపోయి ఓ మూఢనమ్మకంగా అక్కడి జనం గుండెల్లో తిష్టవేసి కూర్చుంది. మై డియర్ వ్యూయర్స్, మంచిని విశ్వసించండి, మంచితనాన్ని నలుగురికి పంచండి, మంచి మనసుతో కర్మలు ఆచరించండి, మంచిని పెంచి పోషించండి, మంచి భవిష్యత్తు కోసం ధైర్యంగా నిజాయితీగా జీవించండి. మన వారసులు అదే బాటలో నడిచేలా వాళ్ళని ప్రోత్సహించండి. కనీసం మన నెక్స్ట్ జనరేషన్ అయినా విజ్ఞాన ప్రపంచంలో జీవించేలా మన వంతు ప్రయత్నం చేద్దాం. అందుకే రండి, మీ ప్రాంతంలో, మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మానవ వికాసానికి అవరోధంగా నిలిచే కట్టుకథలు, మూఢనమ్మకాల గురించి మాకు తెలియపరచండి. మెరుగైన సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు కండి. మా చిరునామా ఊడలమర్రి, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నంబర్ 97, రోడ్ నంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. మా ఈమెయిల్ ఐడి udalmari@tv9.net. మీరు మా ఎపిసోడ్లపై మీ అభిప్రాయాల్ని, లేకపోతే మీరు మాకు అందించాలనుకునే సమాచారాన్ని 9948299864 ఈ నెంబర్కి ఫోన్ చేసి కూడా తెలియపరచవచ్చు. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో యథార్థ కథనంతో మిమ్మల్ని మీట్ అవుతాను. టిల్ దెన్, బీ అవేర్. బై బై.